హాయ్ ఫ్రెండ్స్, అందరూ గుడ్ మార్నింగ్. మరి ఈరోజు అయితే నిన్నైతే ఈ డోర్లన్నీ మనం ఫ్రేమ్ బిగించడం, కబోర్డ్ ఫ్రేమ్, అలాగే వీటికి సంబంధించిన డోర్లు కటింగ్ చేయడం, అలాగే వీటికి సైడ్ ఎడ్జీలు కూడా మనం అంటించడం జరిగిందండి. ఇవి కూడా అంటించుకున్నాం. ఇవైతే ఇప్పుడైతే టేబుల్ అయితే తీస్తున్నామండి. టేబుల్ తీసేసి మనం ఈ ఫ్రంట్ బ్యాక్ సీట్ అయితే మనం కటింగ్ చేసి అంటించుకోవాలి. 4 డోర్లు, దీనికి సంబంధించిన 4 డోర్లు అనమాట. ఈ 4 డోర్లు మనం అంటించుకోవాలి. అలా టేబుల్ పీకేసిన తర్వాత మనం ఇలాగ ఫినిషింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ రోజు అయితే మనకి 3వ రోజు అనమాట. ఈ రోజులో మనకి వర్క్ ఎంతవరకు అయిద్ది అనేది చేయాలి. ఇవి అంటించేసిన తర్వాత మనం అంటించుకోవాలి. ఇవి కూడా అంటించుకొని ఇది కంప్లీట్ చేసుకొని అప్పుడు రేపు అనేది రేపు డోర్లు ఎక్కియడం కూడా జరిగింది రేపు అయితే. ఇంకా అలాగే మన ఈ కూర కూడా వండేసామండి. పొద్దున్నే వంకాయ బంగాళదుంప కూర అయితే వండేసుకున్నాము. బయట వాటర్లో తెచ్చుకోకుండా మనమే అన్ని ఇక్కడ మార్కెట్లో రాత్రి వెళ్ళి ఇవన్నీ సరుకులన్నీ తెచ్చేసుకున్నాం అనమాట. ఇదైతే కూర అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక తర్వాత 12ంటికి ఈ కూర దాంట్లో వేసేసుకొని మనం కరెంట్ కుక్కర్ కదండి, ఇక రైస్ కూడా 12ంటికి పెట్టుకుంటే మనం 1 గంట టయానికి అయిపోద్ది అనమాట. ఇంక ఈరోజు అయితే ఈ వర్క్ అయితే మనం చేస్తాం. ఈరోజు మనకి ఎడ్జస్ట్ అనేది మనం కటింగ్ చేసుకోవాలి మిషన్తో నీట్గా. అప్పుడు మనం ఫ్రంట్ బ్యాక్ సీట్ కూడా అంటించుకోవడానికి మనకి బాగుంటుంది. అండి ఇది వచ్చే సీట్లు అయితే మనం ఆల్రెడీ వర్క్ చేసి పక్కన పెట్టాం. ఇవాళ ఎక్కడన్నా ఇవైతే మనం కావాల్సిన సైజులు కటింగ్ చేసుకొని మనం ఇవైతే అంటించేసుకోవాలి. అంటించేసి పక్కన పెట్టేసి అప్పుడు ఈ ఫ్రేమింగ్ సంబంధించినవి కూడా పీసులు కట్ చేసి ఫ్రేమింగ్ కూడా మనం అంటించేస్తాము ఈరోజు. ఇక టిఫిన్లు కూడా ఇక్కడ బయట నుంచి వచ్చేసుకున్నాం అండి. టిఫిన్లు కూడా చేస్తాము. ఇక టీ కూడా మేమే పెట్టేసుకుంటాము. ఇక అన్నీ ఇక కింద దిగాలంటే పద్దాగా 5వ ఫ్లోర్, ఎందుకే పైకి దిగాలంటే మాకు ఇబ్బంది పడదు. అందుకే పొద్దున ఒకసారి దిగితే మొత్తం మనకు కావాల్సిన సామాన్లు అన్ని తెచ్చేసుకుంటున్నాం అనమాట. ఇవేసరికి మనం ఇందులో పెట్టుకుంటాం. ఇది మామూలుగా యాక్చువల్గా ఇది వేలు మరగబెట్టుకునేది. దీంట్లో మనం టీ పెట్టేసుకుంటున్నాం. ఇకైతే ఈ బెడ్రూమ్ డోర్లు 2 పక్కన మనం సన్గ్లాస్ కటింగ్ చేసుకొని మనం అంటించేసామండి. ఈ 4 డోర్లు అంటించేసి పక్కన పెట్టేసాం. ఇవైతే మనం ఆరాలి. ఆరిన తర్వాత మనం టేబుల్ అవుట్ తీసుకొని మళ్ళీ ఫినిషింగ్ చేసుకొని వీటికి సంబంధించిన హ్యాండిల్స్ కూడా మనం వేయాల్సి వస్తుంది. ఇదైతే దీని వర్క్ ఇది ఒకటి ఉంది. అలాగే ఇప్పుడు మనం వచ్చేసరికి ఈ ఫ్రేమింగ్ వర్క్ అయితే చేస్తాము. ఈ ఫ్రేమింగ్ సంబంధించిన సైడ్ బార్డర్లుగా అంటిస్తున్నాం. ఇప్పుడు సన్గ్లాస్ అయితే మనం సేమ్ సన్గ్లాస్ సేమ్ కలర్, ఒకటే కలర్ అయితే ఈ సైడ్లు అంటించుకోవాలి. 2 సైడ్లు అంటించి ఈ ఎదర పీస్ ఒకటి అయితే ఒకటి అంటించుకోవాలి మనం. అలాగా మొత్తం చుట్టూ కంప్లీట్ చేసుకుంటే అప్పుడు ఇంకా మనం డోర్లు అయితే ఎక్కించేసుకోవచ్చు. డోర్లు పైది కూడా రాయండి. ఇంక ఈరోజు ఈ బెడ్రూమ్ అనేది మనం బార్డర్ పీసులు మొత్తం అంతా కంప్లీట్ చేసేసుకోవాలి. రేపు అయితే మనం డోర్లు ఎక్కించుకోవడానికి బాగుంటుంది. అలాగే ఇంకా మనం ఇంకేం చేస్తామంటే ఈ వర్క్ అయిన తర్వాత ఈ బెడ్రూమ్ సంబంధించిన ఈ ఫ్రేమింగ్ అయితే మనం తయారు చేసుకోవాలన్నమాట. ఈ ఫ్రేమింగ్ తయారు చేసుకొని దీనికి కూడా మనం రన్నింగ్ డోర్లు ఇది కూడా మనం చేసుకోవాలి. ఇకైతే మనం ఈ రోజు అయితే ఈ ఫ్రేమింగ్ కూడా మనం అంటించేసామండి. సన్గ్లాస్ అయితే మొత్తం ఈ సన్గ్లాస్ అంటింపుడు అయితే అయిపోయింది. రేపు మార్నింగ్ అయితే ఫినిషింగ్ చేస్తాం. ఇది ఫినిషింగ్ చేసి డోర్లు ఎక్కిస్తాం. డోర్లు కూడా మనం ఫినిషింగ్ చేసుకోవాలి. ఫినిషింగ్ చేసిన తర్వాత డోర్లకి ఇక బేరింగ్లు అవన్నీ బిగించి హ్యాండిల్స్కి బెజ్జర్ అయితే వేయాలి. అక్కడ మనం ఆ హ్యాండిల్స్ బిగించి అప్పుడు డోర్లు ఎక్కిస్తాం రేపు. ఇది
తర్వాత ఇప్పుడు 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 ఏం చేస్తున్నామంటే పక్క బెడ్రూమ్ లోకి వాటికి సంబంధించిన ఫ్రేమింగ్ బద్దలు అయితే కట్ చేస్తున్నాను ఇప్పుడు నేను. దీనికి సంబంధించింది కట్ చేసి దీనికి కూడా ఫ్రేమింగ్ తయారు చేస్తాను. తయారు చేసుకున్న తర్వాత సార్ వీటికి సంబంధించిన సన్గ్లాస్ కూడా పంపిస్తారు. ఇంక ఈ రోజు అయితే ఈ వర్క్ అయితే చేస్తున్నాం. ఇంకా ఈ రోజు వచ్చేసరికి మనకి 3వ రోజు అనమాట. ఇకైతే మనం చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఫ్రేమ్ కూడా తయారు చేసామండి. తయారు చేసి మనం ఫ్రేమ్ కూడా మనం బిగించేస్తాం. దీనికి వచ్చేసరికి మనకి ఇది 9 అడుగులు ఉందండి వెడల్పు. హైట్ వచ్చేసరికి 8 ఉంటుంది. మన కరెక్ట్గా 3 షీట్లు అంటే షీట్ 2.5 చొప్పున 3 అడుగులు చొప్పున 3 డోర్లు అయితే పడతాయి అన్నమాట. ఇది కూడా గ్రానైట్ చేయించుకున్నారు. ఇంకా గ్రానైట్ అయితే ఇంకా మనకి పెయింట్ అయితే పని ఉండదు. ఇంకా లైఫ్ లాంగ్ అది అలాగా పని ఉంటుంది. ఇంకా వాటికి పెయింట్ కానీ మోపులు పెట్టి బట్టల పెయింట్ వేసినప్పుడు తీయడాలు ఇవన్నీ ఉండవు. ఇది కూడా మన షీట్లు కూడా మంచి క్వాలిటీ వాడుతున్నారు సార్. మొత్తం కూడా షీట్లన్నీ కూడా ఎట్రాలిక్ మొత్తం వాడేది కూడా మెటీరియల్ మొత్తం. లోపల చేసేసరికి ఎగ్ వైట్ వాడతారు. ఇదిగోండి మనం ఇలాగైతే చేసాము. ఇప్పుడు మొత్తం రన్నింగ్ కాబట్టి మనం ఈ సైడ్ కూడా షీట్ వేయాలి. షీట్ వేస్తేనే అందం. ఇది షీట్ అయిపోతే మళ్ళీ బాగుంది. ఎందుకంటే రన్నింగ్ పేరు వచ్చేది మనం ఇది తగిలింది కాబట్టి మన గట్టితనం అనేది ఉండాలి. అందుకే మనం ఆ సపోర్ట్ అనేది మనం వేసుకోవాలన్నమాట. అడ్మిన్ అయిపోయావా పర్లేదు. అది ముందే అంటించేద్దాం. కిందే అంటించేసుకుని ఊడ తీసి మళ్ళీ ఎక్కించేద్దాం. మనకి సులువుగా ఉంటుంది. అర్థమైందా నీకు? గోల్డ్ పీసులు మనం డోర్లకి గోల్డ్ పీసులు అంటిస్తాం. వీటికి అంటించేటప్పుడు ఇది ఒక సైడ్ అంటించేద్దాం. అంటించేసి పక్కన పెట్టుకుని మళ్ళీ బిగించుకుందాం. లేదు సేమ్ అలాగే ఏ బెజ్జాల్లో నువ్వు ఎలా చేసినా పర్లేదు. నువ్వు ఇటు నుంచి చేస్తే బాగుంటుంది అంటున్నా. ఏం గోడు గోల్డ్ పీస్ ముందు అంటించినది తర్వాత అంతా ఎన్ని వేసాడు లోపల అడగాలి కానీ నన్ను ఎందుకు లాక్కుంటది. ఇటే వేసుకోవాలి. సరే కానివ్వండి. ఏమన్నా ఈ ప్రేములు బిగిస్తే బాగా సౌండ్ అనేది బాగా ఎక్కువ వస్తుందండి. కొంతమంది అయితే ప్రేములు బిగించే వీడియో చేయండి అన్నా అని కొంతమంది అడిగారు. నేను అందుకే ఈ సౌండ్లకే బాగా సౌండ్ ఎక్కువ వచ్చేద్దని నేను ప్రేములు బిగించే వీడియోస్ ఎక్కువగా చేయను. లైట్గా అక్కడక్కడ చేస్తాను అనమాట. ఇదంటే ఇంకా ఈరోజు ఎంతవరకు అయితే వర్క్ అయితే అయింది. ఇంకా మిగిలిన వీడియో ఇంకా రేపటి వీడియోలో అయితే మీకు వర్క్ ఏంటనేది మీకు రేపటి వీడియోలో చూపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్.